హలో అండి, వెల్కమ్ టు సాయి సిరి ఫ్యాషన్స్. ఇది షార్ట్ వీడియో పెట్టాను, మీరు చూసే ఉంటారండి. అయితే దీని పూర్తి డీటెయిల్డ్గా కటింగు ఇంకా స్టిచ్చింగ్ వీడియోని చూపిస్తాను. అది కూడా మొత్తంగా కూడా కాదండి, హ్యాండ్స్ని మాత్రం ఇలా మొత్తం ఏ పార్ట్కి ఆ పార్ట్ కట్ చేసేసి ఏ పార్ట్కి ఆ పార్ట్ అటాచ్ చేసేసాము. ఆ తర్వాత నుంచి మొత్తం రౌండ్ నెక్కి రౌండ్కి పైపింగ్ ఎలా తీసుకోవాలి ఇవన్నీ ఈ వీడియోలో మీరు చూడొచ్చండి. ఇది బోట్ నెక్ బ్లౌజు. ఫ్రంట్ సైడ్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ అనమాట. ఇదిగోండి ఫ్రంట్ సైడు లైనింగ్కి లైనింగు, మెయిన్ పార్ట్కి మెయిన్ పార్టు ఎటుకు అటు కుట్టేసేసి రెండు కలిపామన్నమాట. అప్పుడు ఖర్చులు అటువైపు ఖర్చులు ఇటువైపు ఖర్చులు అంటే లైనింగ్ ఖర్చులు ఇంకా మెయిన్ క్లాత్కి వచ్చినటువంటి ఖర్చులు లోపలికి వెళ్ళిపోయే విధంగా అటాచ్ చేశాను అనమాట. వీడియో పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తే ఎవరైనా ఇలాంటి బ్లౌజెస్ని ఇంకా ఎన్ని మోడల్స్నైనా మీరు కూడా ట్రై చేయొచ్చు. వీడియో పూర్తిగా చూస్తేనే మీకు కూడా అర్థమవుతుందండి. ఇదిగోండి, ఇది సాటిన్ క్లాత్. అయితే వాడు నెట్ తెచ్చుకున్నారండి, హ్యాండ్కి మాత్రమే వేయండి అని. ఎందుకు క్లాత్ అంతా వేస్ట్ పోవటం, దానికి సాటిన్ క్లాత్ తీసుకొచ్చి దానికి కూడా వేరే బ్లౌజ్ చేద్దాము. అలాగే హాఫ్ పట్టు క్లాత్ తెచ్చుకున్నారు, అది కూడా మీటరు. ఈ మీటర్ క్లాత్లు పోతాయి కాబట్టి ఈ సాటిన్ క్లాత్ ఒక్కటి నేను తీసుకొచ్చానండి. ఈ దీనికి హ్యాండ్స్ తీసి నెట్ హ్యాండ్స్ తీసి హాఫ్ పట్టు దానికి హాఫ్ పట్టులో మిగిలినటువంటి పీస్ని తీసుకొచ్చి నెట్ క్లాత్కి వేయొచ్చు అని చెప్పాను. అయితే సరేనన్నారు వాళ్ళు కూడా. ఇప్పుడు మొత్తంగా బోట్ నెక్కి ఎలా తీసుకోవాలనేది ఇంత క్రితం వీడియోలో కూడా మీరు చూసారు. ఈ బ్లౌజ్ కూడా వాళ్ళదే, కాకపోతే కొంచెం లూజ్ని పెంచాం. ఇక్కడ బాడీ లూజ్ 11.5 తీసుకున్నాం కదా, కానీ ఈ బ్లౌజ్కి వచ్చేసి 12గా తీసుకున్నాం. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అవే కొలతలండి, కొత్తగా చూసే వాళ్ళకి అర్థమవుద్దని చెప్తున్నాను. నడుం కొలత వచ్చేసి 12, షోల్డర్ వచ్చేసి 7.5. అంటే ఫుల్ షోల్డర్ తీసుకోవాలండి. బోట్ నెక్కి ఎప్పుడు కూడా ఫుల్ షోల్డర్ తీసుకుంటేనే మనకి ఇక్కడ చంకల దగ్గర కానీ చెస్ట్ దగ్గర పట్టేయకుండా ఉంటుంది. బోట్ నెక్కి ప్రిన్సెస్ కట్ చేసినా కూడా మనం నెక్ షోల్డర్ మాత్రం ఎక్కువ తీసుకోవాలన్నమాట. అప్పుడే బాడీకి పర్ఫెక్ట్గా సరిపోద్ది. లేదంటే బాడీ పట్టేసినట్లుండి వెనకాలంతా పిగిలిపోయినట్లుగా ఉంటుందండి. ఆల్మోస్ట్ హై నెక్ బ్లౌజ్ లాగా కనిపిస్తుంది ఇది చూస్తానికి. ఇదిగోండి, హైట్ వచ్చేసి పొడవు వచ్చేసి 15.5. అలాగే బాడీ లూజు 12. ఇక్కడ ఒక మార్కింగు, మనకి ఎక్కడైతే 15.5 వచ్చిందో అక్కడ 7.5. ఇక్కడ మాత్రం షోల్డర్ డౌన్ చేసుకోవడానికి నేను ఇక్కడ 7గా ఒక గుర్తు పెడతానండి. ఇదిగోండి, అంటే ఇక్కడ ఒక 1/2 ఇంచ్ తగ్గించాను. మొత్తం ఇప్పుడు చూపిస్తున్నది ఏంటంటే మన బాడీ లూజ్ ఎక్కడ వరకు తీసుకుంటున్నాం. ఇదిగోండి, ఈ 15.5 కాడ నుంచి ఇక్కడ వరకు ఈ 7 దగ్గర ఒక మార్కింగ్ చేసుకున్నాం అనమాట. ఇక్కడ ఇప్పుడు బాడీ లూజ్ అనేది ఇక్కడ తీసుకుందాం. మనకి ఎలాగో ఎల్ స్కేల్ ఉంది కాబట్టి ఎక్కడ వరకు మెజర్ చేసుకుంటున్నామో ఆ విధంగా తీసుకుంటే సరిపోతుంది. పైన ఉన్నటువంటి 7.5 కింద ఉందా లేదా అనేది చూసుకుని, ఇది స్ట్రైట్ లైన్ కోసం, అంటే చంకల దగ్గర ఎలాంటి ముడతలు రాకుండా ఉండటం కోసం ఒకసారి మనం కొలుచుకున్న మళ్ళీ ఇలా ఒకసారి మార్కింగ్ చూసుకోవటం అనేది బెటర్ అండి. ఎందుకంటే చంక దగ్గర ముడతలు రావటం, లేదంటే పట్టేసినట్టు ఉండటం, ఇలాంటి మళ్ళీ మనం చూసుకోకుండా ఉంటేనే చంకల దగ్గర లూజులు రావటం అనేది జరుగుతాయి అన్నమాట. ఇదిగోండి, ఈ విధంగా ఫస్ట్ మనకి కావాల్సినటువంటి పొడవు ఇంకా బాడీ లూజు షోల్డర్ ఎంతవరకు తీసుకున్నాం ఇది ఒక బాక్స్గా ఇలా కొట్టేసుకున్నామంటే దీనిలోంచి ఇదిగోండి 7.5 ఉంది కదా ఇక్కడ, ఇదే 7.5 దగ్గర నుంచి ఇట్లా 3.5కి ఒక మార్కింగ్ చేసాము. అక్కడి నుంచి బోట్ నెక్ షేప్ కోసం ఇక్కడ ఒక బ్యాక్ సైడ్ పార్ట్ కదా ఇది, ఇక్కడ షేప్ కోసం ఇక్కడ ఒక 3 ఇంచులుగా మార్కింగ్ చేసుకొని దాన్ని ఒక బాక్స్ కొట్టేసి ఈ బాక్స్లో బోట్ షేప్ అనేది తీసుకుంటాం అన్నమాట. ఇదిగోండి, ఇలా ఇది స్కేల్ని కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే అటు ఇటు ఇట్లయితే రౌండ్ వస్తుంది, అలా కాకుండా ఇదిగోండి స్కేల్ని ఈ విధంగా పెట్టుకుంటే బోట్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఈ స్కేల్ ఉంటే అన్ని రకాలుగా ఉపయోగంగానే ఉంది. మీకు దగ్గరలో ఉంటే కనుక ఒకసారి తీసుకోండి. ఇలా రౌండ్ కట్ చేయడానికైనా వేరు షేపులకు కూడా ఈ బాగా యూజ్ అవుతుందండి. ఇంకోండి, షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ డౌన్ చేస్తున్నాను. ఎందుకంటే మనకి షోల్డర్ మామూలు నెక్లో వచ్చేసి బోన్ మీద ఉంటుంది, కానీ షోల్డర్ వచ్చేసి బోన్ దాటి అవతలకు ఉంటుంది కాబట్టి అప్పుడు షోల్డర్ డౌన్ తీసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచ్ తీసేస్తే మిగిలింది ఇదిగోండి 6.5. ఈ 6.5 లోపల మనం బాడీ లూజ్కి ఎంతవరకు ఉన్నామో అక్కడ వరకు ఒక గీత కొట్టేసుకొని స్కేల్తో కొడదాము.
మనకి ఎక్స్ట్రా ఖర్చులు కానీ లేదంటే వెనకాల డాట్స్ పోసుకోవడానికి మాత్రం ఆ ఖర్చులు ఆ 2 ఇంచులు మార్కింగ్ అనమాట. ఇప్పుడు ఇక్కడ రౌండ్ తీద్దాం, చంక రౌండ్. ఇలా తీసేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవచ్చండి, గుర్తుపెట్టుకోవాలండి. అదేంటంటే ఇలా రౌండ్ తీస్తూనే మనకి మామూలుగా అయితే పై గీత ఇటు చంక లూజు దగ్గర మనం గీత కొడతాం కదా, అలా కాకుండా ఒక్క పావు ఇంచు లోపలికి కనుక టర్న్ అయితే మనకేమవుతుందంటే చంక దగ్గర ముడతలు రావండి, బాడీకి అసలు పర్ఫెక్ట్గా ఇట్లా అద్దినట్లు ఉంటుంది. ఇప్పుడు చాలామంది సీరియల్స్లో వస్తున్నట్లు ఎందుకు రావట్లేదు అని అంటే ఇంటి దగ్గర కుట్టే వాళ్ళకి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ తీసుకోకపోవడం వల్లేనండి. ఒకసారి ట్రై చేసి చూడండి. అమ్మో ఒక గీత లోపలికి వచ్చా ఏమవుద్దో అని అనుకుంటారు, అలాంటిది ఏమి ఉండదు. ఇదిగోండి మీరు వీడియోలో చూస్తున్నట్లయితే ఇదిగోండి ఒక పావు ఇంచు స్టార్టింగ్ 7.5 దగ్గర ఎట్లా ఉందో అక్కడి నుంచి కొంచెం కొంచెం లోపలికి వచ్చి మళ్ళీ మామూలుగానే రౌండ్గా తిరిగేసాం అనమాట. ఇది బ్యాక్ పార్ట్ అండి, బ్యాక్ పార్ట్ కటింగ్. ఈ ప్రకారమే పేపర్ని కూడా కట్ చేసుకుని దాని మీద మనం ఫ్రంట్ పార్ట్కి ఇద్దాం. ఇది బ్యాక్ పార్ట్. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్కి పేపర్ నేను కట్ చేసి ఉంచానండి, పేపర్ చూపిస్తాను. ఇదిగోండి ఇది ఫ్రంట్ పార్ట్. ఈ ఫ్రంట్ పార్ట్లో మనం డాట్స్ ఎక్కడైతే తీస్తామో అక్కడికి ఒక మార్కింగ్, షోల్డర్ మీద నుంచి డౌన్కి ఇదిగోండి 10.5 దగ్గర ఒక మార్కింగ్. ఇది షోల్డర్ డాట్ కోసం అన్నమాట. స్టార్టింగ్ నుండి మనం ఎలా తీస్తాం, 3 ఇంచెస్ దగ్గర ఒక రౌండ్ షేప్ తీస్తాం కదా, ఆ తర్వాత 1.5గా ఒకటి, అంటే వీళ్ళు చెస్ట్ ఎక్కువ కాబట్టి చెస్ట్ లూజ్ని బట్టి మనం 1.5, 1.25, 1 కూడా ఉండేవాళ్ళు ఉంటారండి. ఇక్కడ చిన్నగా కర్వ్ తీసామంటే సరిపోతుంది. ఇప్పుడు షేప్గా మామూలుగా పై కనిపించాలి అనుకుంటే ఇక్కడ కర్వ్ తీసుకోవాలండి, లేదంటే కనుక మామూలుగా స్ట్రైట్ లైన్ అయినా కొట్టుకోవచ్చు. ఈ చంక దగ్గర డౌన్ ఎక్కడైతే తీస్తామో ఆ డౌన్ దగ్గర ఈ స్ట్రైట్గా ఒక లైన్ ఇట్లా కొట్టుకున్నామంటే ఇక్కడ మనకి రౌండ్ తిరుగుతుంది అనమాట. ఈ రౌండ్ ఏమవుతుందంటే మనం కట్ చేసుకున్నా లేదంటే కలిపి కుట్టేసుకోవచ్చు, కానీ ఈ బ్లౌజ్కి ఖర్చులు లోపలికి పెట్టేసుకుని కుడతాం కాబట్టి ఫ్రంట్ పార్ట్ ఏ పార్ట్గా పార్ట్ కట్ చేసేద్దాం. ఇదిగోండి ఇది బ్యాక్ పార్ట్, మీకు ఒకసారి అర్థం అవటం కోసం చూపిస్తున్నానండి. పేపర్ బ్యాక్ పార్ట్ ఎంతైతే ఉందో యాజ్ ఇట్ ఈజ్ అంతే తీసుకోవాలి. కొంచెం పావు ఇంచులు కూడా మనం ఏమాత్రం ఒక్క గీత పొరపచ్చు కూడా రాకోకుండా చూసుకుంటే మనకు ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. లేదంటే ఇది ఎక్కువ అది తక్కువ, లేదంటే అది ఎక్కువ ఇది తక్కువ అలా వచ్చి కుట్టేటప్పుడు ఇబ్బంది పడతారండి. ఒకసారి డబల్ చెక్కింగ్ అనేది ఎప్పుడు మనకి మంచి కోసమే. ఇదిగోండి ఇక్కడ 2 ఇంచెస్ వరకు స్ట్రైట్ కొట్టి అక్కడి నుంచి చిన్న కర్వ్ ఇచ్చామంటే షేప్ నిలబడతాకండి. కొంతమంది అది అక్కర్లేదు అని అంటారు, అక్కర్లేదు అన్నప్పుడు మళ్ళీ మామూలుగానే రౌండ్ తీసేసుకోవచ్చు మనం. ఇక్కడ చంక లోతు తీస్తున్నానండి, ఒక 1/2 ఇంచ్ లోతు తీస్తే సరిపోద్ది. ఎందుకంటే మనం షోల్డర్ ఎక్కువ పెట్టుకున్నాం కదా, 730 షోల్డర్ పెట్టాం కాబట్టి డౌన్ వచ్చేసి 630 పెట్టాం కాబట్టి మనకి ఒక 1/2 ఇంచ్ సరిపోతుంది. ఇక్కడ మనం డాట్ పోసేటప్పుడు ఎంత పెట్టి పోస్తాం, పావు ఇంచు దగ్గర స్టార్ట్ చేసి చిన్న సూది మొనంత దగ్గర ఆపేస్తాం కదా, అలాగే పేపర్ని కూడా అంతే క్లాత్ తీసేయాలి, పేపర్ని తీసేయాలి. మన క్లాత్ దీని ప్రకారం కట్ చేసుకుంటాం. అప్పుడు ఇది కూడా ఇక్కడ డాట్ వేసామంటే ఇక్కడ షేప్ నిలబడుద్ది అనమాట. ఈ ప్రకారం లైనింగ్ క్లాత్ని కూడా ఇప్పుడు కట్ చేద్దాం. ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ ఇలా తీసుకోవచ్చండి, కానీ దీనికి వచ్చేసి ఫ్రంట్ హోల్ పెడదామని అనుకుంటున్నాను నేను. క్లాత్ మీద చూపిస్తాను మీకు ఎలా తీసుకోవచ్చు అనేది, పేపర్ మీద అర్థం కావట్లేదు కాబట్టి నేను క్లాత్ మీద చూపించానంటే మీకు ఈజీ అవుతుంది అనమాట. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి, ఏ నెక్ అయినా పర్ఫెక్ట్గా మీకు వచ్చి తీరుతుంది. ఇదిగోండి స్కేల్ పెట్టుకుని మనకి వీ షేప్ కావాలంటే ఇలా తీసుకోవచ్చు, లేదంటే రౌండ్ షేప్ అయినా తీసుకోవచ్చు. పెద్ద రౌండ్ కాకోకుండా ఓపెన్ ఎక్కువ అయిపోకుండా జాగ్రత్త పడితే సరిపోతుంది. షోల్డర్ దగ్గర లెంగ్త్ ఉందా, ఎలా ఉంది ఏంటనేది చూసుకుంటే సరిపోతుంది మీరు. ఇదిగోండి ఇక్కడ మాత్రమే ఇట్లా రౌండ్ తీసుకుని ఒక నెక్ షేప్ కూడా మార్చుకోవచ్చు. ఇది ఐడియా కోసమేనండి, కానీ ఇప్పుడు నేను కట్ చేయట్లేదు. మెయిన్ క్లాత్ని కూడా కట్ చేయను, కుట్టేటప్పుడు మాత్రమే కట్ చేస్తాను. ఇదిగోండి ఇలా అరేంజ్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ 2 పార్ట్లు కదా, 2 పార్ట్లు మనం డాట్ దగ్గర అటాచ్ చేసే దగ్గర చేసాం కాబట్టి ఇట్లా 2 పార్ట్లు ముందుగా ఇలా మెజర్మెంట్ ప్రకారం ఒక డ్రా చేసేసుకుని ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ పెంచుకొని కట్ చేసుకోవాలండి. ఇదిగోండి ఇది హ్యాండ్ కోసం. హ్యాండ్ అనేది వాళ్ళ పొడవు, చేతి లూజు, చంక డౌన్ ఇవన్నీ మామూలే కదా, ఇదంతా చూపించట్లేదండి ఎందుకంటే మనకి వీడియో బాగా లెంగ్త్ ఎక్కువ అయిపోద్ది. ఇదిగోండి ఇక్కడ కట్ చేస్తున్నాం కదా వీ షేప్లో, ఈ వీ షేప్ వచ్చేసి నెట్ క్లాత్ వేస్తాం అనమాట. ఇదిగోండి ఫ్రంట్ పార్ట్
మెయిన్ క్లాత్ కట్ చేసాము. ఇది బ్యాక్ పార్ట్ కట్ చేసాము. ఇది ఫ్రంట్ పార్ట్లో 2 పార్ట్లు. అలాగే హ్యాండ్స్. ఈ హ్యాండ్స్కి వచ్చేసి ఈ పేపర్ ఉంది కదా, పేపర్ ఉన్న ఈ పై ప్లేస్లో వచ్చేసి నెట్టు, కింద ప్లేస్ వచ్చేసి ఈ హాఫ్ పట్లోనే క్లాత్ కట్ చేస్తానండి. మొత్తంగా కట్ చేయటం చూపించడం బాగా బోరింగ్గా ఉంటుందని ఇవి అటాచ్ చేసేసిన తర్వాత చూపిస్తాను మీకు. కట్ చేయటం అనేది చూపించలేదు. ఇప్పుడు లైనింగ్ అనేది కట్ చేయడం చూపించాను కదా, మెయిన్ క్లాత్ని కూడా అదే యాజ్ ఇట్ ఈస్గా వేసుకుని కట్ చేసుకోవటమే. ఇది ఇలా కుట్టడం అయిపోయిన తర్వాత ఇప్పుడు పైపింగ్ కోసం 1.5 ఇంచ్ తోటి క్రాస్గా ముక్కలను కట్ చేసి రెడీ పెట్టుకున్నానండి. వాటిని మొత్తం ఫ్రంట్ పార్ట్ అటాచ్ చేసేసాము, బ్యాక్ పార్ట్ అటాచ్ చేసి దానికి వెనకాల డాట్స్ పోసి రెడీగా ఉంచాము. ఫ్రంట్ బ్యాక్ అటాచ్ చేస్తాం అనమాట. అంటే షోల్డర్ దగ్గర మామూలుగా ఇదంతా మామూలు బ్లౌజులకు కూడా మనం ఇలాగే అటాచ్ చేస్తాం కదా. ఫ్రంట్ పార్ట్కి డాట్స్ పోయటం, క్రాస్ బెల్ట్ వేయటం, బ్యాక్ పార్ట్కి డాట్స్ పోయటం, అంతే కదా. అలాగే వేసేసిన తర్వాత నేను మీకు ఇప్పుడు వీడియోని చూపిస్తున్నాను. ఇదిగోండి, ఇది ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు కటింగ్ చూపిస్తాను చూడండి. ఈ ఖర్చులు అనేవి లోపలికి వెళ్ళిపోయేలాగా పెట్టానండి నేను. ఇవి కదిలిపోకుండా సమానంగా ఒకేలాగా వచ్చేలాగా గుండు సూదులు పెట్టేసామంటే సరిపోతుంది. ఈ బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి షోల్డర్ ఎక్కువ తక్కువ వచ్చిందా లేదా అని ఒకసారి చెక్ చేస్తున్నానండి. ఇదిగోండి, కరెక్ట్గా ఇక్కడికి కరెక్ట్గానే వచ్చింది. మీకు కూడా ఇట్లా ఎప్పుడైనా ఎక్కువ తక్కువలు రాకోకుండా ఉండాలంటే ఎలాగంటే కుట్టేసిన తర్వాత ఒకసారి మీరు చూసుకున్నట్లయితే సమానంగా ఉంటాయి. ఇవి స్టార్టింగ్లో అందరికీ ప్రాబ్లంగా ఉంటుందండి. మేము కూడా స్టార్టింగ్లో కొంచెం ఏంటి అది ఎక్కువ ఎందుకు వచ్చింది, ఒక గీత ఎక్కువ వచ్చినా అలాంటి డౌట్ వచ్చేది. రాకోకుండా ఇట్లా ఒకసారి చూసుకుంటా ఉంటే సరిపోద్ది. అది ఇప్పుడు గుండు సూది పెట్టేసాము. ఇప్పుడు ఇక్కడ 3 ఇంచెస్ దగ్గర ఒక బాక్స్ కొట్టేసి దాంట్లో బోట్ నెక్ షేప్లోనే డ్రా చేసి అది కట్ చేసాము. ఇక్కడ చిన్నగా అంటే మనకి ఫ్రంట్ పార్ట్ 8 ఇంచెస్ వరకు డీప్ తీసుకోవచ్చు కదా, ఆ 8 ఇంచెస్ దగ్గర వరకు ఇక్కడ చిన్న డ్రాప్ లాగా ఇచ్చానండి. చూస్తానికి చాలా బాగుంది. మీరు చూసారు కదా వీడియోలో స్టార్టింగ్లోనే. అట్లా ఆ షేప్ రావాలంటే ఇలా తీసుకోవాలి, లేదంటే ఇక్కడ మనం ట్రయాంగిల్ షేప్ అయినా తీసుకోవచ్చు, అది మన ఇష్టం అండి. ఇక చెస్ట్ పార్ట్ ఇలా చక్కగా పైకి లేసి ఉంది, నీట్గా ఉంది చూస్తానికి. ఇప్పుడు ఫ్రంట్కి ఒక డాట్ వేసాము అంటే చిన్నగా ఒక హాఫ్ ఇంచ్ తోటి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ సమానంగా పట్టుకొని ఇలా మనం ఎక్కడ వరకు డాట్ క్లోజ్ చేయాలనుకుంటున్నాం అక్కడ బీస్ ముక్కుతో ఒక మార్కింగ్ చేసామంటే మనకి పర్ఫెక్ట్గా వస్తాయండి. ఫ్రంట్ పార్ట్ ఇక్కడ కట్ చేసాం కదా, ఆ రెండు కదిలిపోకుండా ఉండటం కోసం షేప్ అవుట్ అవ్వకుండా లూజ్ అనేది లోపలికి వెళ్ళిపోకుండా మెయిన్ క్లాత్ ఇంక ఈ లైనింగ్ క్లాత్ లూజ్ అనేది లోపలికి వెళ్ళిపోకుండా ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇక్కడికి వెళ్ళిపోయినాయి అన్నమాట ఖర్చులు అనేవి ఫ్రంట్ పార్ట్కి. అలాగే లెఫ్ట్ సైడు రైట్ సైడు అదేవిధంగా కుట్టేసేసి మెయిన్ క్లాత్ని సపరేట్గా ఇంకా లైనింగ్ క్లాత్ని సపరేట్గా డాట్స్ పోసేసి ఆ డాట్స్ని ఒకటి ఒకదానికి ఒకటి ఖర్చులు ఒక సైడ్కి లోపలికి వచ్చేసేలాగా చుట్టూతో వేసి కుట్టు వేసేసాం, అంతేనండి. ఎప్పుడు మిషన్ అనే కాదు, టైలరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్ ఇదే కాదు, ఎప్పుడు మారుతూనే ఉంటాయండి. ఎప్పుడు ఒకేలాగా ఉండవు. ఇదివరకు డాట్స్ వేరేలాగా పోసేవాళ్ళం కదా, ఇప్పుడు ఒకలాగా పోస్తున్నాం. ఇప్పుడు ఆ డాట్స్ని పట్టుకుని మనం ప్రిన్సెస్ కట్ లాగా కూడా కట్ చేయకోకుండానే మెయిన్ క్లాత్ మీద కూడా కుట్టేయచ్చు. అది కూడా ఇంకొకసారి చూపిస్తానండి మీకు. ఒకసారి ఈసారి బ్లౌజు కుట్టేటప్పుడు చూపిస్తాను. ఇట్లా పేపర్ కటింగ్ ఇదేమీ లేకుండా ఈజీగా అయిపోవాలంటే ఎలాగో అనేది మీరు ఎవరైనా ఒక కామెంట్ చేసినట్లయితే అది కూడా ఒకసారి స్టిచ్ చేసి చూపిస్తానండి. ఇది కూడా ఫ్రంట్ పార్ట్కి ఈ షేప్ అనేది నిలబడాలంటే ఇక్కడ సపోర్టింగ్గా ఒక డాట్ పోస్తున్నాను అనమాట. ఒక హాఫ్ ఇంచ్ కంటే తక్కువగా పెట్టేసి ఇట్లా డాట్ వేసామంటే ఏంటంటే ఫ్రంట్ పార్ట్ ఉక్సులు కాజాలు పట్టి అనేది బార్ లేకుండా ఉంటుంది. ఒక్కొక్కరు ఇంట్రెస్ట్ చూపిస్తారండి, ఒక్కొక్కరు వద్దక్క మాకు అలాగూ అని అంటారు. వాళ్ళు కస్టమర్ అడిగేదాని ప్రకారమే మనం స్టిచ్ చేసిస్తేనే మనకు మేలండి, లేదంటే మళ్ళీ ఓపెన్ చేసుకోవటం కుట్టుకోవటం ఇదంతా సరిపోద్ది. ఇది ఫ్రంట్ పార్ట్కి ఇప్పుడు పైపింగ్ అనమాట.
పైపింగ్ వేసేసి ఈ క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేస్తే సరిపోతుందండి. ఒక్కొక్కరు ఇక్కడ మాకు పట్టీ కావాలని అడుగుతారు. పట్టీ కావాలి అని అన్నప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ అనేది బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంత కాకుండా కొంచెం తగ్గించి తీసుకొని బ్యాక్ పార్ట్కి సమానంగా పట్టీని కూడా అటాచ్ చేసుకోవచ్చు. దీన్ని ఇక్కడ ఉక్సులు కాజాల ప్లేస్లో మనం జిప్ కూడా వేసుకోవచ్చు అండి. జిప్ను కూడా అరేంజ్ చేసుకున్నట్లయితే ఇది క్రాప్ టాప్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అన్ని విషయాలు మనం కస్టమర్కి చెప్పలేం కదా. ఒక్కొక్కసారి చెప్తాము, కొంతమంది వింటారు, కొంతమంది ఏంటంటే మాకు వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోతే ఏం చేస్తారు, వద్దని అంటారు కదా. మన ఐడియా మనం చెప్పినా లేదంటే స్టిచ్చింగ్ ఆల్రెడీ అయిపోయినాయి మనం చూపించినా వాళ్ళకు కూడా ఒక ఐడియా వస్తుంది. ఇలా లూజ్ ఏమీ లేకుండా మనం పైపింగ్ని ఈ విధంగా నార్మల్ మిషన్ అయినా నార్మల్ పాదంతోనే ఇలా కూడా కుట్టుకోవచ్చండి. మీరు అప్పుడప్పుడు మన వీడియోస్ కనుక చూసినట్లయితే అప్పుడప్పుడు ఇట్లా థ్రెడ్ పైపింగ్ చేస్తూనే ఉంటాను, కనిపిస్తూనే ఉంటాయి అన్నమాట. ఇదిగోండి, ఇక్కడ ఎక్స్ట్రా ఏమైనా ఖర్చులు వస్తే ఇవి కట్ చేసేసి మళ్ళీ అనుగుడు కుట్టులాగా మనం ఈ అటాచ్ చేసినటువంటి క్లాత్ మీద ఒక చివరన ఇట్లా ఒక కుట్టు వేసామంటే ఫినిషింగ్ అనేది నీట్గా చక్కగా ఉంటుందండి. ఇదిగోండి, ఇదొక పార్ట్, ఇదొక పార్ట్. ఉక్సులు పట్టి కాజాల పట్టి ఇక్కడ లాస్ట్కి వేస్తాను. అది వేయడం ఎలాగో మామూలు మీకు తెలుసు కదా, నార్మల్ బ్లౌజెస్కి ఎలా వేస్తామో అలాగే. ఇదిగోండి, ఇది ఉక్సులు పట్టి. ఇక్కడ మామూలు బ్లౌజులకి అయితే ఏం చేస్తామంటే చంక వైపు నుంచి 1/2 ఇంచును, మెడ సైడ్కి వచ్చేసరికి 3/4 ఇంచుగా మార్కింగ్ చేస్తాము. మార్కింగ్ చేసి దాని ప్రకారం కట్ చేస్తాము, కుట్టు వేస్తామండి. ఇప్పుడు ఇలా బోట్ నెక్లకి అయితే అలా వేయనక్కర్లేదనమాట, సమానంగా వేసేస్తే సరిపోతుంది. ఎందుకంటే మనం ముందుగానే కట్ చేసేటప్పుడే 1/2 ఇంచ్ పెట్టి తగ్గించి షోల్డర్ డౌన్ తీసాం కదా, ఇక్కడ డౌన్ తీయనక్కర్లేదనమాట. ఒక్కొక్కరికి షోల్డర్స్ మొత్తం హైట్ ఒకే లెవెల్లో ఉంటాయండి. ఒక్కొక్కరికి షోల్డర్ డౌన్ అంటే కొంచెం వాలుగా ఉంటాయి. మనం మనిషిని చూసి కూడా మనం చూసి కటింగ్లో కొంచెం చిన్న చిన్న మార్పులు చేసుకోవచ్చండి. ఎందుకంటే అందరికీ ఒకేలాగా ఉండదు, చెస్ట్ లూజు ఒకేలా ఉండదు, చేతి లూజు ఒకలానే ఉండదు, అలాగనమాట. ఇదిగోండి, ఫైనల్గా ఈ విధంగా వచ్చింది షేప్ అనేది. బోట్ షేప్ కరెక్ట్గా కనిపిస్తుంది, ఫ్రంట్ సైడ్ డాట్ కూడా కనిపిస్తుంది. అలాగే ఇప్పుడు ఈ టోటల్ మొత్తంగా పైపింగ్ వేసుకొచ్చేయటమేనండి, స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు. ఇక్కడ స్టార్ట్ చేసామంటే ఉక్సులు పట్టి కాజా పట్టి తర్వాతనే వేసుకోవచ్చు మనం. ఇలా స్టార్టింగ్లో కొంచెం క్లాత్ని ఫోల్డ్ చేసి పట్టుకొని ఒక 1/4 ఇంచ్ గ్యాప్ తోటి క్లాత్ని స్ట్రైట్గా మనం వేసేటువంటి పైపింగ్ క్లాత్ క్రాస్గా తీసుకున్నాం కదా, దీన్ని ఏమాత్రం సాగదీయకుండా మనం ఎలాంటి షేప్ అయితే ఇచ్చామో ఆ షేప్ ప్రకారం ఫ్రంట్ సైడ్ డ్రాప్ లాగా ఇచ్చాం కదా, సేమ్ ఈ డ్రాప్ లాగా సేమ్ అదేలాగా ఇట్లా కుట్టుకొచ్చి ఈ డ్రాప్ దగ్గర టర్నింగ్ తిరిగేటప్పుడు మాత్రం చిన్న కుచ్చులాగా వీడియోలో చూపిస్తున్న విధంగా, లేదంటే చిన్న స్క్రూ డ్రైవర్ సహాయంతో కొంచెం కుచ్చులాగా పెట్టి మళ్ళీ తిప్పేసేయాలండి. కుచ్చు మీదగా పడకూడదు. అండ్ ఎందుకోసం అంటే మళ్ళీ మనం వాటి తిప్పుకునేటప్పుడు ఈ లూజ్ మనకి తిప్పటానికి ఈజీగా వస్తుంది అన్నమాట, పట్టేసినట్లు ఉండదు. కోణం దగ్గర కరెక్ట్గా స్టార్టింగ్లో డ్రాప్ దగ్గర ఎట్లా అయితే ఉందో అలాగే వస్తుంది. మనం ఇలా పైపింగ్ వేయటం కష్టం అండి మాకు అని అనుకుంటే కనుక పేపర్ సాఫ్ట్ తీసుకొని సేమ్ ఇదే మనం ఏ షేప్ అయితే ఇచ్చామో అదే షేప్లో కట్ చేసేసుకుని పేపర్ సాఫ్ట్కి లైనింగ్ వేసి దాన్ని కూడా తిరిగేసి కుట్టేసేయచ్చు అండి, అప్పుడు కూడా పర్ఫెక్ట్గానే ఉంటుంది. ఇలా కూడా ఈజీగానే ఉంటుందండి. అంటే ఓవర్గా వద్దన్నారు కాబట్టి ఇలా కుట్టేసి ఇచ్చామన్నమాట. వెనకాల ఎలాంటి హోలు కానీ ఏం డ్రాప్ కానీ ఏమీ వద్దన్నారండి, అందుకని మొత్తం హై నెక్ లాగా కనిపిస్తుంది చూస్తానికి. 2 క్లాతులు సమానంగా మనం వేసేది 2 పెట్టలు వేస్తున్నాం కదా, 1.5 ఇంచ్ తోటి క్రాస్ పట్టి తీసుకుని క్రాస్ మొక్కని అవి 2 క్లాతులు అంటే సమానంగా ఉన్నాయా లేదనే చూసుకోవాలండి. ఒక్కోసారి సూదికి మిస్ అయినాయి అంటే మళ్ళీ మనం తిప్పినప్పుడు ఏమవుతుందంటే లూజ్ వచ్చేసి సూది పడదు కదా, కాబట్టి వచ్చేస్తుంది, ఓపెన్ అయిపోద్ది. లేదంటే 2-3 ఉతుకులు అయిన తర్వాత అయినా ఓపెన్ అయిపోద్ది. ఇట్లా షోల్డర్ దగ్గర మాత్రం ఖర్చుని ఎటు వస్తుందో ఏంటనేది చూసుకొని ఈ రౌండ్ షేప్ అనేది మిస్ అవ్వకుండా మనం స్టిచ్చింగ్ వేసేసుకున్నట్లయితే పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇదే షేపు మనం డ్రెస్సులు కూడా ఇవ్వచ్చు, చాలా బాగుంటాయి. అంటే ఫ్రంట్ సైడ్ చిన్న ఓపెన్ ఇస్తున్నారు కదా, అట్లాగనమాట. డ్రాప్ అనే కాదు, మనం ఏ షేప్ అయినా చిన్నగా ఇవ్వచ్చు. ఒక 3 ఇంచెస్లో
చిన్న షేప్ ఇస్తే రౌండ్ నెక్కైనా బోట్ నెక్కైనా చూస్తానికి నీట్గా ఉంటాయి. కాలేజ్ పిల్లలు కూడా బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారండి ఇలాంటివి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇట్లా అనమాట. ఈ కార్నర్ ఫ్రంట్ అటు సైడ్ మొదలు పెట్టాం కదా ఎడం చేతి వైపున, మీ చేతి వాటాన్ని బట్టి అంటే మీకు ఎటు నుంచి స్టార్ట్ చేస్తే మీకు ఈజీ, ఎటు నుంచి స్టార్ట్ చేయటం మీకు అలవాటో అట్లా స్టార్ట్ చేసుకుని ఇలా కుట్టారంటే ఈజీగా కుట్టుకోవచ్చండి. ఎలాంటి వాటికి పెద్ద పెద్ద మిషన్లే కావాలనేది ఏమి ఉండదు. చిన్న చిన్న టెక్నిక్స్ వాడుకుంటూ కాస్తంత స్లోగా, స్టార్టింగ్లో అయితే స్లోగా కుట్టుకోండి. అక్కడి నుంచి ఇంకా ఎవరు చెప్పనక్కర్లేదు. 1, 2 కుట్టారు అంటే ఎవరికైనా ఎక్స్పీరియన్స్ వస్తుందండి. ఎక్స్పీరియన్స్ వచ్చే వరకు కొంచెం ట్రై చేస్తూ ఉంటే మనం ఎన్ని రకాల షేప్లైనా ఎన్ని రకాల మోడల్స్ అయినా కుట్టుకోవచ్చు అనమాట. ఇట్లా ఒక పావు ఇంచు కంటే తక్కువగా క్లాత్ నుంచి కతిమదంతా ఎక్సెస్గా ఉన్నదంతా కట్ చేసేసుకున్నామంటే మనం పైపింగ్కి ఇలా వెనక వైపుకి తిప్పడానికి ఈజీగా ఉంటుంది. ఇలాగనమాట. ఇప్పుడు 12 నెంబర్ సైజు ఇది తీసుకున్నాం. పైపింగ్ థ్రెడ్. ఈ పైపింగ్ థ్రెడ్ని లోపల పెట్టేసి స్టార్టింగ్లో కొంచెం ఖర్చు ఎక్కువ ఉందండి, దాని మూలం తిరగట్లేదు అనమాట. మళ్ళీ పెడుతున్నాను. స్టార్టింగ్లో కొంచెం రఫ్ ఇచ్చేసి మొత్తంగా థ్రెడ్ పైపింగ్ మీరు చూసే ఉంటారు మన ఛానల్లో. ఇంకా థ్రెడ్ పైపింగ్ వీడియోస్ 2, 3 పెట్టాను చూడండి. ఆ విధంగా మనం వేసుకోవటమే. లూజ్ అనేది పైపింగ్ వైపు రాకుండా, ఇటు బ్లౌజ్ వైపు రాకోకుండా కొంచెం వేళ్లతోటి ఇట్లా మేనేజ్ చేసుకుంటూ కుట్టాము అంటే చక్కగా నీట్గా వస్తుందండి. ఇలాగనమాట. ఈ కార్నర్కి వచ్చేసరికి సూది దింపి పాదం పైకి లేపి క్లాత్ని మాత్రం మళ్ళీ అది ఏ షేప్లో ఉందో ఆ షేప్ వైపుకి తిప్పుకోవాలి. అప్పుడే షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. లేదంటే ఏమవుతుందంటే మొత్తంగా రౌండ్ వెళ్ళి అలికినట్లుగా అయిపోతుంది. మనం ఇచ్చిన షేప్ అనేది కనిపించదు. దీనికి పేపర్ సాఫ్ట్ వేయలేదు, మీరు గమనించే ఉంటారు. వేయకపోయినా చక్కగా నీట్గా వచ్చింది. క్లాత్ని మాత్రం ఏమాత్రం లాగకండి. లాగితే మళ్ళీ వేసుకునేటప్పుడు పట్టేసినట్లుగా ఉంటుంది. లూజ్ అనేది వచ్చేస్తుంది అనమాట. క్లాత్ని లాక్కోకుండా ఇట్లా వేళ్లతోటి లూజ్ అనేది లేనకుండా ఇట్లా కుట్టేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుందండి. పైపింగ్ కుట్టేసాం కదా మొత్తంగా. ఇప్పుడు అనుగుడు కుట్టు వేస్తున్నాను. ఈ అనుగుడు కుట్టు వేసుకోవచ్చు. అనుగుడు కుట్టు వేసే ప్లేస్లో చేతి పని కూడా చేసుకోవచ్చు. మనం లోపల వైపు తిప్పినటువంటి ఖర్చులు ఉన్నాయి కదండి, అవి ఎక్కడన్నా దారపోగులు కనిపిస్తుంటే ఇట్లా కుట్టేటప్పుడే మీరు చూసుకొని కట్ చేసేసుకోండి. అప్పుడు నీట్గా ఉంటుంది. ఈ కార్నర్లో మనం ఇందాక లూజు ఒక కుచ్చులాగా పెట్టాం కదా చిన్నగా, ఇక్కడ ఉపయోగపడుద్ది అనమాట. ఆ కుచ్చు ఇలా తిప్పి కుట్టడానికి మనం లోపలికి ఫోల్డ్ చేసేసిన థ్రెడ్ కానీ లేదంటే లైనింగ్ క్లాత్ కానీ ఏమాత్రం బయటికి కనిపించకుండా ఎడ్జ్ అమ్మట వేసుకుంటూ, అంటే చివరిన వేసుకుంటూ మనం రౌండ్ తిప్పేసుకున్నామంటే నీట్గా పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఈ బ్లౌజ్కి ఒక సైడ్ హ్యాండ్ వేసేసాను. ఇంకో సైడ్ హ్యాండ్ ఎలా వేయాలి అనేది చూపిస్తాను. ఒక హ్యాండ్ వేసేటి ఇప్పటికే వీడియో చాలా లెంగ్త్ అయిపోయిందని నేను అనుకుంటున్నానండి. కానీ ఎక్కడ స్కిప్ చేసి చేయడానికి లేదు. దానివల్ల అంటే వీడియో అనేది ఉపయోగకరంగా ఉంటుంది, అందరికీ ఉపయోగపడాలి కదా. అందుకోసమని కొంచెం శ్రమ అయినా కూడా ఏమనుకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. మీకు అర్థమైంది అంటే ఇది ఇట్లా కుట్టేసుకోండి అంటే అర్థం కాదు కదా. అది ఎలా కుట్టుకోవాలనేది చూపిస్తేనే కదా కొత్త వాళ్ళకైనా అర్థమవుతుంది. అందుకోసం అనమాట. ఈ కార్నర్లో మాత్రం సూది దింపి పాదం పైకెత్తి మళ్ళీ మనం ఇచ్చిన షేప్ వైపునే రౌండ్గా తిప్పేసామంటే చూస్తానికి నీట్గా ఉంటుందండి. ఈ ఎండింగ్లో మాత్రం మళ్ళీ ఫోల్డ్ చేస్తుంది అనమాట, ఖర్చు అనేది కనపడినవ్వకుండా. ఇప్పుడు అటువైపు తిప్పుతాను చూడండి ఎంత నీట్గా వచ్చింది అనేది మీకే అర్థమవుద్ది. ఇంతేనండి. బోట్ నెక్కి పైపింగ్ వేయటం అయిపోయింది. ఇప్పుడు ఇటు సైడ్ హ్యాండ్ వేద్దాం. హ్యాండ్ని అటాచ్ చేద్దాం. నేను ఇట్లా డాట్ అనేది పెట్టుకోండి. డాట్ టక్స్ కానీ లేదంటే బీస్ ముక్కతోటి డౌన్ సైడ్ ఎటువైపు ఉంది అనేది నేను ఇట్లా బీస్ ముక్కతోటి మార్కింగ్ చేసుకుంటానండి. దాని ప్రకారం నేను అటుది ఇటు ఈ హ్యాండ్ రైట్ది లెఫ్ట్కి, లెఫ్ట్ది రైట్కి పడకుండా ఉంటే
నాకు కుట్టుకునేటప్పుడు ఈజీ అవుతుంది. అంటే త్వరగా కుట్టడానికి కూడా టైం కూడా నాకు సేవ్ అవుతుందండి. మీరు కూడా ఇట్లా ట్రై చేస్తూ ఉండండి. నేను పెట్టే ఏ వీడియోలోనైనా సరే బ్లౌజ్ పార్ట్‌లో మాత్రం బ్లౌజ్ అయినా, డ్రెస్ అయినా ఏదైనా సరే హ్యాండ్ డౌన్ సైడ్ మాత్రం ఇలా మార్కింగ్ చేసుకుంటాను. స్టార్టింగ్‌లో చాలా ఇబ్బంది అయిపోయేదండి. ఎటువైపుది ఎటు కుడుతున్నాను, ఇది ఎటు కుట్టాలి అట్లాంటి కన్‌ఫ్యూజ్ వచ్చేది. కానీ ఇట్లా ఫ్యాషన్ డిజైనింగ్‌లో మా మేడం ఇట్లా చెప్పేవాళ్ళనమాట. డౌన్ సైడ్ మీరు ఫస్ట్ మార్కింగ్ పెట్టుకోండి. లేదంటే ఇట్లా బేస్ ముక్కతోటి గీసుకోండి. మీకు ఏది ఈజీ అయితే అది ఫాలో అవ్వండి అని చెప్పేవాళ్ళు. అలాగే మేము ఫాలో అయ్యేవాళ్ళం. అలాగే అలవాటైపోయిందండి ఇంకా నాకు కూడా. ఇలా ఓకే. మనం దీనికి మాత్రం ఒక హాఫ్ ఇంచ్ బార్డర్ తోటి హాఫ్ ఇంచ్ ఖర్చు పెట్టుకొని స్ట్రైట్‌గా మనం రౌండ్ షేప్ దగ్గర రౌండ్ షేప్ వచ్చేలాగా కుట్టుకుంటూ ముందుకి వెనక్కి ఎక్కువ తక్కువ పడుకోకుండా ఇట్లా బ్లౌజ్‌ని కొంచెం జాగ్రత్తగా తిప్పుకుంటూ సమానంగా వచ్చేలాగా అంటే హ్యాండ్ ఇంకా బాడీ పార్ట్ 2 సమానంగా వచ్చేలాగా చూసుకుని కుట్టేసుకుంటే సరిపోతుందండి. చాలామందికి ఇవే ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్‌గా రాదు. ఇలా మన వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు కుట్టుకున్నట్లయితే హ్యాండ్ కరెక్ట్‌గా పర్ఫెక్ట్‌గా వస్తుంది. షోల్డర్ మీద కరెక్ట్‌గా అలా నిలబడి ఉంటదన్నమాట. ఇప్పుడు స్ట్రైట్‌గా ఒక కుట్టు వేసేస్తున్నాను. ఇప్పుడు ఇందాక షోల్డర్ మీద స్టార్ట్ చేసి ఒక లెఫ్ట్ సైడ్‌కి మళ్ళీ షోల్డర్ మీద స్టార్ట్ చేసి రైట్ సైడ్‌కి బ్యాక్ సైడ్‌కి వేసాం కదా! ఇప్పుడు స్ట్రైట్‌గా వేసాను. ఇదిగోండి. వి షేప్ అనేది కరెక్ట్‌గా షోల్డర్ మీదకొచ్చింది. ఇదిగోండి ఇలాగనమాట. ఈ బ్లౌజ్‌కి ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ కుట్టేసాము. వీటంతటికి పైపింగ్ వేసాము. హ్యాండ్స్‌కి కూడా చివరన పైపింగ్ వేసాము. అది అలాగే వి షేప్ ఇచ్చిన దగ్గర కూడా పైపింగ్ వేసాం. ఇక్కడ ఒక బటన్ వేస్తే సరిపోతుంది. ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట. ఇక్కడ ఉక్సులు, కాజాల పట్టీ వేసేస్తే ఇంక జాకెట్ ఫినిష్ అయిపోయినట్లేనండి. నేను ఉక్సులు, కాజాల పట్టీ వేసిన తర్వాత మళ్ళీ అటాచ్ చేస్తున్నాను అనమాట. ఈ ఉక్సులు, కాజాల పట్టీ వేయటం అనేది మీకు తెలిసే ఉంటుంది కదండీ! లేకపోతే తెలియకపోతే గనక మీరు ఒకసారి ఒక చిన్న కామెంట్ చేసినట్లయితే ఎలా వేసాననేది కూడా చూపిస్తాను. లేదా నెక్స్ట్ బ్లౌజ్ కుట్టేటప్పుడు ఓన్లీ ఉక్సులు, కాజాల పట్టీ నేనైతే ఏ విధంగా ఏస్తాను, మా మేడం ఎలా నేర్పించారు అనేది చూపిస్తానండి. ఇట్లా నేను వేసేలాగా అయితే ఎక్కడ నేను కూడా చూడలేదు. యూట్యూబ్‌లో కూడా ఉక్సులు, కాజాల పట్టీ ఇలా వేస్తారనేది చూడలేదనమాట. ఇదిగోండి హ్యాండ్ లూజు స్టార్టింగ్‌లో ఎక్కడుంది మనకి ఎల్బో హ్యాండ్స్ ఇవి. ఇది 6½ ఉందండి. అక్కడ ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను ఇట్లాగా. అక్కడ సూది దింపాము అంటే మనం పర్ఫెక్ట్‌గా స్ట్రైట్‌గా కుట్టేసుకుంటామే. స్ట్రైట్‌గా అంటే ఇక్కడ చంక భాగంలో ప్లస్ గుర్తు అనేది వస్తేనే మనకి బాడీకి పర్ఫెక్ట్‌గా సెట్ అయినట్లండి. అది ఎలాగో అనేది చూడండి. లేదంటే మన ఛానల్‌లో ఒక వీడియో పెట్టాను ఆల్రెడీ. ఒకసారి చెక్ చేసినట్లయితే మీకు కూడా అర్థమవుతుంది. ఇదిగోండి ఇలా ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ కలిసే దగ్గర మళ్ళీ చేతి లూజ్ ఎక్కడి వరకు వస్తుందనేది ఒక మార్కింగ్ చేసుకొని స్టార్టింగ్ మార్కింగ్ నుండి ఇక్కడ వరకు ఒక స్ట్రైట్‌గా కుట్టేసుకుంటే సరిపోతుంది. కింద కుట్టు పైన వేసి మనం పైన పెట్టేటువంటి క్లాత్ కరెక్ట్‌గా కలిసిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుంటున్నానండి. మనం చెయ్యి పైకెత్తేసి చూడొచ్చు. లేదంటే చేత్తో కూడా మనం తడుముకున్న కింద ఖర్చులు తగులుతాయి కదా తెలుసుద్ది. ఇలా సూదిని కింద దింపుకొని పాదాన్ని పైకి లేపుకొని ఇట్లా ఫ్రంట్ పార్టు, బ్యాక్ పార్టు సరి చేసుకుంటే మనకి ఇక్కడ చంక కింద భాగంలో కూడా కొంతమందికి ముడతలు నేను కూడా చూస్తూ ఉంటానండి. ఆది బ్లౌజులు తెస్తారు. అవి కూడా అలానే ఉంటాయి. అప్పుడు ఫిట్టింగ్ అనేది సరిగ్గా లేదు. స్టిచ్చింగ్ బాగానే ఉంది కానీ ఫిట్టింగ్ సరిగ్గా లేదు అనేది నాకు అర్థమవుతది. ఇంకా నేను అందుకని చెప్తాను కూడా, ఇక్కడ లూజ్ వచ్చినట్లుంది కదండీ అంటే, అవును అంటారు నా దగ్గరకొచ్చే కస్టమర్స్ కూడా. ఎక్కడ బాడీ లూజ్ ఎక్కడి వరకు ఉందనేది మార్కింగ్ చేసుకొని అక్కడ వరకు స్ట్రైట్‌గా ఒక గీత కొట్టేసామంటే సరిపోతుంది. గీత అంటే మార్కింగ్ చేసుకొని స్ట్రైట్‌గా కుట్టేసేసి లాస్ట్‌లో రఫ్ లాగామంటే కుట్లనేవి ఓపెన్ అవ్వకుండా ఉంటాయి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న ఇట్లా పీసులు గాని ఏమన్నా ఉంటే ఇప్పుడే కట్ చేసేసుకోవాలండి. నీట్‌గా ఉంటది చూస్తానికి బ్లౌజు. మీరు ఒకవేళ బయటకి ఓవర్‌లాక్ ఇచ్చినా కూడా లేదంటే వాళ్ళు ఇచ్చుకున్నా కూడా బావుంటది. నా నా దగ్గర ఎలాంటి ఓవర్‌లాక్ గాని, జిగ్‌జాగ్ గాని లేదండి. నార్మల్ మిషన్ అయినా అలాగే నా దగ్గరకొచ్చేవాళ్ళు ఇది నేను లేదని ముందే చెప్పేస్తానండి. ఓవర్‌లాక్ గాని, జిగ్‌జాగ్ గాని లేదని. వాళ్ళకి ఇష్టమైతేనే ఇంకా స్టిచ్చింగ్ చేయించుకుంటారు.
ఇలా స్ట్రైట్గా ఒక కుట్టు వేసుకుంటూ వచ్చేస్తే అయిపోద్ది. ఇంకా రెండో వైపును కూడా ఇట్లాగే. ఇది బాడీ ఫిట్టింగ్ అంటారండి. ఇట్లా బాడీ ఫిట్ చేసిన తర్వాత ఒకసారి బాడీకి సరిపోయిందా లేదా అనేది చూసుకుంటే సరిపోతుంది. మొత్తం స్టిచ్చింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ నెట్ క్లాత్ మిగిలి ఉంటే దాన్ని హాఫ్ పట్టు వేసి లోపల చిన్న స్పాంజ్ మొక్క పెట్టానండి. ఆ స్పాంజ్ మొక్క కింద బటన్ ఇట్లా ప్రిపేర్ చేసేసుకున్నట్లయితే చూస్తానికి నీట్గా ఉంటుంది. ఇదిగోండి ఇట్లా బటన్ ఎలా స్టిచ్ చేశాను అనేది చిన్న షార్ట్ వీడియో పెట్టానండి. మీకు ఇంట్లో ఉండే మనం బటన్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చని అలా చేసుకుంటే కనుక ఒకసారి ఆ షార్ట్ వీడియోని కూడా చూడండి, తెలియని వాళ్ళ కోసం మాత్రమే. ఇదిగోండి ఇది ఫ్రంట్ పార్ట్. ఈ ప్రిన్సెస్ కట్ కాబట్టి షేప్ అనేది పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. అలాగే హోల్ కూడా బాగా డీప్ అవ్వకుండాను ఉంది, పర్ఫెక్ట్గాను ఉంది. ఇదిగోండి ఖర్చులు అనేవి ఇలా లోపలికి వెళ్ళిపోయినాయి అన్నమాట. బ్యాక్ పార్ట్ ఇది. వీడియో ఎలా ఉందో చిన్న కామెంట్ ద్వారా మాకు తెలియపరచండి, ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. వీడియో పూర్తిగా చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్ని ఇట్లాగే ఫాలో అవుతున్నట్లయితే మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేస్తూనే ఉంటాము. ఓన్లీ బ్లౌజ్ కటింగ్లు కాకుండా మీకు ఏదైనా ఇంట్రెస్ట్గా ఉంది, మాకు ఇది కావాలక్క అంటే అది మీరు ఇంట్రెస్ట్ చూపించిన విధంగా కూడా కట్ చేసి స్టిచ్ చేసి చూపిస్తాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎవరైనా ట్రై చేయొచ్చండి. నాది మీరు చూసే ఉంటారు, నార్మల్ మిషనే కదా, మీరు కూడా ట్రై చేయండి.